హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెన్లో ఉన్న చామంతి దగ్గరికి వచ్చేసి దూరం అంత ప్రసాదాన్ని ఎలా మోసుకు వచ్చిందో అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అసలు అమ్మ కోసం నువ్వు ఏమైనా కూడా చేస్తుంటావు, ఇలా అయితే అమ్మ నీకు చాలా దగ్గర అవుతుంది. అసలు మన పెళ్ళిని అమ్మ యాక్సెప్ట్ చేయొద్దు అనుకున్నాను. ఇప్పుడు అమ్మ చూడు ఎలా అంగీకరించిందో. అమ్మకి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉంటే అమ్మకి మరింత దగ్గర కావచ్చు రోజా నువ్వు. కాబట్టి అమ్మకి ఇష్టం వచ్చిన పనులన్నీ కూడా చేస్తూ ఇలాగే పేరు తెచ్చుకోవాలి. నువ్వు నా జీవితంలోకి రావడమే, నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం రోజా, నా అదృష్టం అని చెబుతూ ఉంటే ఇదంతా కూడా నేను స్కెచ్ వేసినది చేశాను సార్. ఇదంతా మీ అంత అదృష్టం కాదు, నా అదృష్టం. ఎందుకంటే నేను కలలు కన్నది కలలు కాకుండా నిజం చేసుకున్నాను అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా నాకు ఫోన్ కాల్ వస్తుంది, నేను మాట్లాడి వస్తాను అని పక్కకు వెళ్తాడు. సరే, నేను ఇవ్వాలి రానిదని మీ అందరికీ నమ్మించాను. ఇప్పుడు ఈ ఇంటికి మకుటం లేని తిరుగులేని మహారాణిలా అయిపోతాను. చూస్తూ ఉండండి రమాదేవిని ఎలా నా వైపు తిప్పుకుంటానో అని, నా ప్రేమ గ్రిప్పులు ఎలా పెట్టుకుంటానో అని రోజు అనుకుంటూ ఉంటుంది. తర్వాత చామ్ అరికాళ్ళకి మందు రాసి మరి అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి, చామ్ నేను రాస్తాను కదా, అసలు రోజుకి నువ్వు ఎందుకు ఇంత కష్టపెడుతున్నావు అని చామ్ కాళ్ళని పట్టుకోవడంతో, అయ్యో వద్దు బాబు కళ్ళు పోతాయి అని చామంతి అని, ఎవరి కళ్ళు అని ప్రేమ్ అంటాడు. దాంతో నా కాళ్ళు పట్టుకోకుండానే చామ్ అంటుంది. అంటే భలే దానివే నువ్వు, నేను రాస్తాను కదా అని చామంతి ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రేమ్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. దూరం నుండి చిట్టి ఇదంతా చూస్తూ, నేను చామ్కి రాయాల్సింది కానీ ఇప్పుడు నాకు ఎందుకు ఆ దేవుడు కాళ్ళు చేతులు ఇవ్వలేదు. చామ్ చూడు ఎంత బాధపడుతుంది, ప్రేమ్ చూడు ఎలా రాస్తున్నాడో అని అనుకుంటూ ఉంటుంది. నీ ప్లేస్లో ఆ రోజా ఉండాలో, నా ప్లేస్లో అరుణ్ ఉండాలి, నీకెందుకు ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడు, నీకేమో పొగడతలు, నీకేమో దెబ్బలు, అంతే కదా, ఎందుకు చామ్ ఇలా చేస్తున్నావు అర్థమే కావటం లేదు అని ప్రేమ్ అంటూ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు.